ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టుండేవాడిని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకునో లోపరుచుకునో లేకపోతే ఈయన వెళ్ళిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు. కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు. ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు. ఏదైనా 30,000 పైనే మెజారిటీ ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి. ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడన్నా చెప్తాడా? ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్నోడు ఎవడన్నా చెప్తాడండి? ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి, రీసర్వే చేయండి డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రభుత్వాలు ఇలాగా 1,00,000 ఎకరాలు కొట్టేయటం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది. వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా, అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి, ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి, ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవడానికి ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం. మనకు డబ్బులు ఎలా ఇస్తున్నాడు? అతను బంగారాన్ని వేరే వాడికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకు కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు. అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి, ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు, ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కి అంటే మొన్నటి దాకా డబ్బులు రాలా, ఇప్పుడు కూడా రాలా, బిల్స్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అతను బయటికి వెళ్ళేటప్పుడు 151 అన్నాడు అని ఆలోచిస్తే 151 పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు. ముందు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ క్లియరెన్స్ చేయవలసినవి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా, నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను వీళ్ళు అడ్డం పడుతున్నారని, అది ఇచ్చేస్తే గొడవ లేదు. కానీ అది ఇవ్వట్లా. 14,000 కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది పాటించాలి అంటే ఆఫీసర్లకు కూడా ఒక నమ్మకం కలగాలి. తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం 151 అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు. ఈసీ ఆపి ఏమన్నారు? 14 తర్వాత ఇచ్చుకోమన్నారు. 14నే ఇచ్చుకోవచ్చు అన్నారు. ఇవ్వట్లేదుగా. 1,200 కోట్లు ఇచ్చారు అంతే. మిగిలిన 13,000 కోట్లు ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా? అది వేరే బిల్స్ ఇవ్వడం కోసం. సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లు అని అంటే కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం, ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది. ఆయన ఓడిపోతాడని ఆయనకు తెలుసు. నేనైతే అనుకోవట్లే. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు. ఆయన తట్టుకోలేడు. అతని స్వభావం నాకు అవగాహన ఉంది. అతను అవమానం తట్టుకోలేడు, రాడు. అసెంబ్లీకి అయితే ఆయన రాడు. అవునండి, గట్టిగా చెప్పారు. అంటే డెఫినెట్గా అల్లర్లు చేసే అవకాశం కొన్ని చోట్ల తప్పకుండా ఉందండి. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొంచెం పటిష్టంగానే ఉంది. అంటే అల్లర్లు చేయాలన్నా కూడా అంటే 12ంటికే ఆ పార్టీ వాళ్ళు పూర్తిగా అల్లరైపోతారు. ఇంకా అల్లరి చేయాలన్నా కూడా ఓపిక ఉండదు అనేది నా అభిప్రాయం.
ఫుల్ స్టాప్ అయితే పడదండి. అది 31వ తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళినా ఏమవుతుంది, మళ్ళీ వాయిదా వేస్తారు, అంతకన్నా ఏమవుదు. వాళ్ళు 31 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వరు. 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగితే ఏపీ వెంకటేశ్వర ఎవరు నాకు తెలియదే అంటాడు ఆయన. అంతే ఆయన చెప్పేది, అది తెలియదు అంటాడు ఆయన. చేత ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు, చేశారు. 100% పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరు చాలా గట్టిగా ఉపయోగపడింది. జన సైనికులు 100% పూర్తి చిత్తశుద్ధితో తెలుగుదేశం వేరు జనసేన వేరు అని ఏ ఒక్కడో కూడా అనుకోలే. అలాగ వేరు చేయాలని భావించిన వాళ్ళు ముసుగు ముందే తీసేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది. కూటమి ఏర్పడుతుందని 2.5 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నా. ఆ తారీఖు కూడా గుర్తు, జూన్ 9, 2022 నుంచి ముందు జనసేన తెలుగుదేశం పార్టీ కలుస్తాయి. ఆ తర్వాత చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది. 3 పార్టీలు కలుస్తాయి అని చెప్తూ ఇంకో మాట చెప్పా, నేను నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నాను. అది మటుకు వేసేసారు నన్ను. లక్షలాది మందిని తోలుకొచ్చారు, వాళ్ళు రాలా. వాళ్ళు పోతామరా బాబు అంటే కూడా మళ్ళీ వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని బంధించిన సంగతి అందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చారు. ఆ చివరి రోజుల్లో మా భీమవరం వస్తే 980 బస్సులు వేస్తే అక్కడ 7,000 మంది లేరు, అంటే బస్సుకి 10 మంది కూడా రాలా. సో చివరిలో అన్ని మీటింగ్లు, ఆ బస్సు యాత్రలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అంటే టగ్ ఆఫ్ వార్ అయితే ఉంది. మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు. బట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. దురదృష్టం మమ్మల్ని వెంటాడితే 125, అదృష్టం వెంటాడితే 150 దాడుతుంది. ఏ విధంగా అంటే గతంలో పోలీసులు వేరు వైసీపీ వేరు కాదు. ఇప్పుడు పోలీసులుగా వైసీపీగా మారిపోయేటప్పటికి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు, అంతే. అంబటి రాంబాబు గారిలో ఆందోళన అంతకే బాబు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజార్టీతో నెగ్గబోతున్నారు. కక్ష సాధింపులు చేసే వ్యక్తి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాదు. కానీ చట్ట ప్రకారం శిక్షలు అయితే అమలు చేయాలనేది ప్రజల కోరిక. అదే చట్ట ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఇల్లీగల్, తీసుకెళ్తాడు, లేకపోతే చంపుతాడు, లేకపోతే కొడతాడు, ఏవో చేస్తాడు. బట్ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకి ఏమేమి శిక్షలు ఉన్నాయో అవి తప్పకుండా లోకేష్ గారు ఉపేక్ష ఉండదు డెఫినెట్గా. అది ఆయన కూడా చెప్పారు కదా, ఆల్రెడీ పేర్లు రాసుకున్నామని. వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తారు. చట్ట ప్రకారం శిక్షించకుండా జగన్ రూట్లో శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు. ఎవరు సస్పెన్షన్? అంటే యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ గారిని కూడా సస్పెండ్ చేసుంటే అద్భుతంగా ఉండేది. ఓకే, బాగానే ఉంది. ఆ మాత్రం జరిగిందంటే కూడా సంతోషమే, కానీ మిక్కిలి సంతోషం కలగల, అంతే. అవును, విశాఖ కేంద్రంగా 9వ తారీఖు చేశారు. అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక మోకరీలాగా
అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా, అలాగా అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అయినా 4వ తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు. సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఇప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు, ప్రెస్ వాళ్ళు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప 9వ తారీఖు ఎవడో పత్తా ఉండడు. ఒకవేళ అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమిసెస్లో ఉంటుంది. ఎందుకంటే అసలు ఎన్నిక అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎవడైనా? సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే 50, అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 25 కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.